మధ్యవర్తుల్ని నమ్మి ధాన్యం రైతులు మోసపోవద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో ఆయన పర్యటించారు. రోడ్డు పక్కన ధాన్యం ఎండబెట్టుకుంటున్న రైతులతో మాట్లాడారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ధాన్యం దిగుబడి బాగా వచ్చిందని రైతులు వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే డబ్బు చెల్లిస్తున్నట్లు మనోహర్ చెప్పారు. గతంలో మేము పెట్టిన జీపీఎస్ సిస్టమ్ని కూడా ఈ 4-5 రోజులు మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి జీపీఎస్ లేకపోయినా కూడా తరలించమని ఒక ఆలోచనతో వాళ్ళకి చెప్పడం జరిగింది. తేమ శాతం గురించి చాలా మంది ఆందోళన చెందుతున్నారు. 24%, 25% ఉన్నా కూడా స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో మీరు మీ ధాన్యం ఒకసారి మీరు తేమ శాతం చెక్ చేయించుకుని 24-20% వరకు కూడా కేవలం 5 కిలోల తరుగుతోటి మీ అందరికి కూడా అందించడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దావులూరులో ఎక్కువగా మనకి దిగుబడి జరిగింది. చక్కగా రైతులు 7,64,000 రూపాయలు 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చి ఎంతో పారదర్శకంగా ప్రతి గింజ కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.